హాయ్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మస్తు ఉంటుంది. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇళ్ళనే హయానికి 26 ఇళ్ళ డేటు. 26 రోజే హయానికి స్కూల్లో ఏముంది సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందుకోసం అయితే హయాన్ని రెడీ చేసి పంపించాలి కృష్ణుని లెక్క. ఇక్కడ మొత్తం సెటప్ అవుతుంది. కృష్ణుంది డ్రెస్ పిల్లల గ్రోవ్ ఇది నేనే తయారు చేసిన, డెకరేట్ చేసిన. ఆగు నాన్న, ఇవన్నీ నిన్న నైట్ కొనుకొచ్చినాం. సరే ఇప్పుడైతే హయానికి ఫస్ట్ స్నానం ఇట్లా ఇప్పుడు మెహందీ పెడదాం అనుకుంటున్నా. కొంచెం మంచిగా కనబడుతుంది కదా మైదాకు, అందుకే దానికోసం అయితే ఇన్స్టెంట్గా ఎర్రబడేది ఉంటుంది చూడ, అది మంచిగా కనబడుతుంది రెడ్గా. దానికోసం ఇప్పుడు ఈ కుంకుమ అయితే నిమ్మకాయ పిండి ఇయర్ బడ్స్తో పెడదాం. తీసుకొని కుంకుమ పోసుకొని హయాన్ ఏం చెయ్యకువా, మళ్ళీ అంతా ఖరాబ్ అవుతుంది. దీనిలో నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకొని చేతిలో పెట్టుకొని కొంచెం ఆరినాక కడుక్కుంటే మంచిగా ఎర్రబడతాయి. ఎత్తున్నా నెత్తికి వేసుకుంటారా పౌడరు మోకానిక కూసాడా? ఇగో మైదాకు పెడతా, నీకు ఇష్టం కదా ఆడ కూర్చో. నేను ఎత్తగాని కూర్చోనానా? నేను మెహందీ పెట్టుకున్నప్పుడల్లా ఏడుసు పాపం, కానీ ఇక్కడ ఎక్కిరిస్తారని నేనే పెట్టుకుంటుండే. ఇలా ఛాన్స్ దొరికింది ఆయనకి కదా. పెట్టుకుంటావా ఇది? పెట్టన్నా, పెడతావు. మిక్స్ చేయన్నా ఫస్ట్? అమ్మో నీకు బాగానే తెలుస్తుంది. మిక్స్ చేసి తర్వాత తినుడేనిగా మరి మైదా పెట్టన్నా. ఇట్లనైతే పెట్టినా, ఇంకా ఏళ్ళకి కూడా పెట్టాలి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి. ఎట్లుంది నాన్న? ఉంచిద్దే వద్దు, కొంచెం అయినాక కడుక్కోవాలి ఎండినాక, సరేనా? ఎప్పుడు ఎండలే నాన్న, ఇంకుంది. వావ్ చుప్పరుద్ది హయాన్ కదా, చిట్టి చిట్టి చేతులు చుప్పరున్నాయి. పెట్టడం అయితే అయిపోయింది. మెహందీ ఇది చూపెట్టినానా? వావ్ చుప్పరున్నాయి. ఎట్లుంది? కాళ్ళకైతే పెట్టలేదు, ఎందుకంటే నిల్హాపూరి చెప్పులు ఎత్తా అనుకుంటున్నా. మంచిగా ఉంటాయి కదా ఈ గెటప్ మీద, కానీ అందుకే అవి పెట్టినా కనబడాయని పెట్టలేదు. ఏది ఇప్పుడే కాదు మొత్తం డ్రెస్ అప్ అయినాక వేసుకోవాలి. చూపెట్టు ఇట్లా పెట్టు. వావ్ సూపర్. ఎంతసేపు చూసుకుంటావు? ఇప్పుడైతే కొంచెం వేరే వరకు ఏమన్నా తినిపిస్తా, తర్వాత గెటప్ అయితే ఇక స్కూల్ కోవడే. ఆయనకైతే తినబెట్టిన, కడుపు అయితే నిండింది, కానీ చేతులకు మొత్తం అది పెట్టిన అది ఇవరాక కుంకుమ, అది అసలు ఏం వర్కౌట్ కాలేదు. యూట్యూబ్లో చేసినా కానీ ఏం వర్కౌట్ కాలేదు, మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు లిప్స్టిక్తో పెట్టాలి. అయితే హయానికి డ్రెస్ అప్ చేద్దాం. ఫస్ట్ డ్రెస్ వేసినాక ధోతి అయితే వేసేసిన. ఇప్పుడు మనం అసలే జిమ్ బాడీ, అందుకే అట్లా బాడీ చూపెట్టద్దని డ్రెస్ కూడా తీసుకున్నాం. పైంది ఓన్లీ కిందిది కూడా వేసి పంపించచ్చు, కానీ అంత మనకి ఇష్టం ఉండదు, అందుకే డ్రెస్ వేసిన. ఎట్లుంది నాన్న? వెనక జరి ఇంకా జరి. వావ్ సూపర్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ వేయాలిగా. డైట్ రా. ఇదేంటిది? ఫ్లూటు. ఇది నేనే నిన్న రాత్రి ఇష్టపడి డెకరేట్ చేసిన. ఇది హయాన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇచ్చింది అన్నట్టు లేసు, దాంతోనైతే డెకరేట్ చేసిన డబల్ టేప్ తోటి. ఇది కూడా డబల్ టేప్తోనే అతికేసిన, మంచిగా కొడుతుంది కదా. ఇప్పుడైతే దండ పెద్దది చేద్దాం. ఇది బాగా పొడగైంది హయానికి, బాగా పొడగా అనిపిస్తుంది. చూద్దాం. ఇంకొకటి నిన్న తీసుకొచ్చినాం షాపింగ్ చేసినప్పుడు, ఇది కూడా వేద్దాం. చోల కమ్మలు కూడా తీసుకోమన్నాడు, కానీ ఏం కాదు, నేను చిన్నగా వేస్తా, దాన్ని చిన్నగా వేస్తా. 2 వేసుకోవాలి. ఇదేమో చిన్నది పట్టు. అయ్యో మరీ చిన్న ఒకటి మరీ పెద్ద ఒకటి అయిపోయింది బ్రో. ఏది చూపెట్టు. ఇది ఇంకా కొంచెం ఇట్లా పైకి కట్టాలి, ఇట్లా పైకి కడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పైకి కడదాం. వెనకకి దారం పెట్టి కట్టాలి. ఇవి చేతులకి వేసుకోండి. ఇదొకటి పట్టు. దీనికి మ్యాచింగ్ అవుతుందని తెచ్చినాం. ఇంక ఇక్కడ కట్టేటి కూడా తెచ్చినాం, భుజాలకు కట్టేటి. ఏమో అంటారు దీన్ని, తెలిస్తే కామెంట్ చేయండి. ఇది 4th టైం హయానికి కృష్ణుని వేసుడు. 4th టైము. ఇడు పుట్టినాక
2 monthsకే ఏమో వచ్చింది కదా, అప్పుడు 3 months లోపల అప్పుడు వేసిన అన్నట్టు. ఇక అప్పటి నుంచి అట్నే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్కూల్ అసలు వేయ అనుకున్న ఈసారి, కానీ స్కూల్లో అనేసరికి మళ్ళీ వేస్తున్నా. కూసగొట్టుకోద్దు నాన్న, సరేనా? డ్రెస్ తీసేసేస్తే మంచిగానే ఉంటుంది, కానీ ఏమో డ్రెస్ వేసుకుంటావా నాన్న? ఉంచుకుంటావా అట్నే డ్రెస్? ఉంచుకుంటా. డ్రెస్ మళ్ళీ వేయలేదని ఎడతారు కావచ్చు అని డ్రెస్ అయితే వేసిన. ఓన్లీ పంచ మీద కూడా వేయచ్చు, కానీ నేను పడిపోదా మరి? పోతావు బడికి, స్కూల్కి, బడికి స్కూల్కి. బక్కోనికి ఏం ఆగాయి. ఎట్లున్నావురా? ఇంకే జర్ మంచిద్దా? ఇంకా ఇక్కడ కిరీటం కూడా, దీని కూడా నెమ్మదికి వచ్చింది. నెత్తిలో పెట్టాలి. చూద్దాం ఒకసారి అయితే కట్టి. ఉంచుకుంటాడా? ఉంచుకోడా? ఇట్లా ఉంచుకుంటావు. నువ్వు మాటలు బాగానే చెప్తావు, కానీ కథం. అయ్యో అందుతనే లేదురా, అందుతలేదురా నీ తలకాయకి. ఇది చూడు, వావ్ చిక్కున్నావు కానీ అందుతలేదు దారం. ఎట్లా చుక్క మీకేలా అందుతలేదు దారం. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి కట్టాలి. ఇది లాస్ట్ కడదాం. ఫస్ట్ అయితే రెడీ చేద్దాం మేకప్. ఇప్పుడైతే పౌడర్ వేసిన ఐబ్రోస్. నీకెందుకు ఐబ్రోస్? ఆడపిల్లవా? వేసుకుంటే ఎవరు చెప్పారు అట్లా? ఏమని చెప్పిండు? ఐబ్రోస్ ఆయనకి అసలు ఐబ్రోస్ ఎక్కువ ఉండకపోతుండే. చిన్నప్పుడు ఊరికే నేను ఐబ్రో పెన్సిల్ పెట్టేదాన్ని, ఎంటికలు పెరుగుతాయి. ఇప్పుడేమో ఇంత దొడ్డు గడ్డి గడ్డి లెక్క పెరుగుతున్నాయి కదా ఐబ్రోస్. ఇంకేం పెట్టుకుంటారు? ఏంటిది? బొట్ట? ఎక్కడ ఎక్కడ? ఇంకా అన్నీ తెలిసే. ఎట్లయినా ఐబ్రోస్ అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు టిక్కీ. ఒకటి వైట్ది, ఒకటి రెడీ అయితే తెచ్చినాం. పెడదాం బొత్తు. పెడదామా? ఇదైతే తిలకంని బాగా దొడ్డు వచ్చింది, దీంతోనే పెడతా అనుకున్నా, కానీ అగరబస్తి దాంతోనైతే పెడదాం. చిన్న వస్తుంది. మెస్లితే ఖరాబ్ అవుతుంది నాన్న, మెస్లద్దు సరేనా? నన్ను ఇవుడు గట్టని చూస్తున్నావు, నన్ను ఇవుడు. ఇది నన్ను ఆగు మమ్మీ, వస్తుంది. నీకు తెలుసా? నాకు తెలుసా? చూడ చూడు, అది చూడు. వావ్ మంచిది కదా. పూర్తిగా పెట్టినా అయితే ఒక సైడ్ అయితే పెట్టినా, ఇంకో సైడ్ కూడా పెట్టాలి, మధ్యలో టిక్క కూడా పెట్టాలి. ఎట్లుంది? ఫస్ట్ టైం అన్నట్టు ఆయనకి ఇట్లా తయారు పెట్టుడు. ఇంకా ముసలి తయారు చేసినా, అప్పుడు ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు స్కూల్లో కదా కొంచెం మంచిగా వాడాలని రెడీ చేస్తున్నా. ఏమైతే చూద్దాం లాస్ట్. ఆయన అయితే రెడీ అయ్యిండు. చిక్కు కన్నా గిడ్జుడు మంచిగా చూడు. వావ్ ఎట్లున్నా? బొమ్మ లెక్క ఉన్నాడు, బొమ్మ లెక్క. ఒక ఇది కట్టి నెయిల్ పాలిష్ రెడ్ కలర్ది లేదు. ఇప్పుడైతే లిప్స్టిక్తో ఇది ట్రై చేద్దాం. చూపెట్టు. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లిప్స్టిక్తోని పెడదాం మెహందీ లెక్క. కొంచెం సైడ్కి అయితే కాజల్ కూడా పెడదాం, కళ్ళకి. ఓన్లీ ఇక్కడ సైడ్కి మంచిగా కనబడుతుంది. వావ్ సూపర్ హయాన్. ఇప్పుడైతే లిప్స్టిక్తో పెట్టేద్దాం.
దాంతో పెట్టినా అది కూడా అద్దట, అది కూడా కడుక్కుంటాడట. చూడు ఎంత మంచిగా ఉందో. కానీ డ్రెస్కి అంత కొంచెం రెడీ చేసింది ఉంది, అది పెడదాం. ఇదైతే మంచిగా అతుక్కుంటుంది. ఇది చూడు ఇట్లా అన్నీ తెలిసే అయానికి. ఇది ఒకటి ఇది ఇక్కడ కడితే ఇదైతే అందుతలేదు కాబట్టి వైట్ దారంతో అయితే ఎక్స్టెండ్ చేసిన. ఇది ఇక్కడ మనం కడిగేసి కట్టేద్దాం. మరి ఏం చేద్దాం టైంకి. మీరు చూడనా మంచిగా చున్నితో తయారు చేసిన అయిపో కదా. వావ్ ఇది వెనకదిరు వెనకదిరు. చున్ని బాగా బరువు అవుతుంది అన్నాడు పప్ప, అందుకే రెడీ అయిపోయిండు. కిరీటానికి ఎక్స్టెండ్ చేసి దారం కట్టేసిన పైనుంచి కింది దాకా. వావ్ సూపర్ ఉన్నావు. హ్యాన్కి చూడు నన్ను చూడు, నైస్. ఇంకొక దండ కూడా యాడ్ చేసిన, ఇప్పుడు సూపర్ ఉంది హ్యాన్ కదా. వావ్ సూపర్. పన్నాడు టైం అయింది. ఇలా స్కూల్ లేదు, టిఫిన్ బాక్స్ లేదు, 1.5 hours కాబట్టి బ్యాగ్ వద్దు పా. చూడు హ్యాండ్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అంటే చేసిర్రు ఉట్టిది. ఎట్లుంది? ఉట్టి కొడతావా నాన్న? నువ్వు ఉట్టి కొడతావా? ఇట్లా సెటప్ చేసిర్రు చిన్నగా. ఇక్కడ ప్లే ఏరియా లెక్క ఉంది. పోనీ కానీ నువ్వు బాయ్ బాయ్. ఏ రాదా పిల్క చుట్లా రాదా? హాయ్ బాయ్. మొత్తానికి అయిపోయింది సెలబ్రేషన్స్. ఉట్టెందుకు కొట్టలేరు నాన్న? మరే ఉట్టి కొట్టలేరు, ఉట్టి కొట్టలేరు. నేను చూసినప్పుడు అయితే ఉట్టి కొట్టలేరు. ఉట్టిగానే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంటికి వచ్చినామిగా మేకప్ అంతా తీసేస్తారా కదా? ఇవన్నీ తీసేస్తావా? ఉంచుకుంటావా? ఇట్నే తీసేసుకుంటావా? రేపు ఇంకా ఇక్కడ పెద్దగా మా చూపెట్టిన కదా వీడియోలో ముందు, అట్లనే అక్కడనే అయితే పెద్ద క్రేన్కు ఉట్టి కట్టి కొడతారు. కాంపిటీషన్ అన్నట్టు. ప్రైజ్ మనీ కూడా ఉంటుంది 1 lakh దాకా. అది ఎవరు కొడతారో పొద్దుకి రాత్రి దాకానైతే కొడతారు. ఒకవేళ వీలైతే ఆ వీడియో కూడా తీసి పెడతా దీంట్లో క్లిప్పు. ఇప్పటికైతే ఇంతే. ఎట్లా అనిపించింది వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సే బాయ్.